హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న బ్యూటీ మాల్ రిమూవల్ స్వీప్ స్పాట్ పెన్ అండి. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి, నిజంగా యూస్ఫుల్లా కాదా అన్నీ క్లియర్గా చెప్తానండి. చాలామంది ఫేస్ మీద మోల్స్, డార్క్ స్పాట్స్, స్కిన్ ట్యాగ్స్ ఇవన్నీ వాళ్ళ కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఈ పెన్ని బ్యూటీ టూల్గా మార్క్ చేస్తున్నారండి. డాక్టర్స్ ట్రీట్మెంటే కాదు ఫ్రెండ్స్, జస్ట్ కాస్మెటిక్ పర్పస్ కోసం కూడా యూజ్ చేస్తున్నారు. దీన్ని అన్బాక్సింగ్ అయితే అనకూడదండి, ఎందుకంటే ఇది కొని 20 డేస్ అయిపోయింది. ఆల్రెడీ వాడి చూసాం, అప్పుడు ఐడియా లేదు వీడియో తీద్దామని. ఇప్పుడు యూట్యూబ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమోనని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయగానే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇచ్చారండి. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ పెన్లో హీట్ బేస్డ్ టిప్ ఉంటుందండి. మోల్ ఆర్ స్పాట్ మీద లైట్గా టచ్ చేస్తే సర్ఫస్ మీద వర్క్ చేస్తుంది అని చెప్తారు. డీప్గా వెళ్ళొద్దండి, జస్ట్ అవుట్ లేయర్ మీద ఎఫెక్ట్, అందుకే చిన్న స్పాట్స్కి మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేయాలంటే, యూజ్ చేసే ముందు స్కిన్ క్లీన్ అండ్ డ్రైగా ఉండాలండి. పెన్ని లో మోడ్లో స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా ఫేస్ మీద ట్రై చేయకండి, ముందు హ్యాండ్ మీద టెస్ట్ చేయండి. ఓకేనా? కంటిన్యూస్గా అయితే టచ్ చేయకూడదండి, 2-3 సెకండ్స్ టచ్ చేసి వదిలేయండి మోల్స్ మీద. ఇది మోల్ రిమూవల్ పెన్ అండి. నెక్స్ట్ యూఎస్బి ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ అయిపోతే పెట్టుకోవడానికి యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారండి. ఇవి క్లీనింగ్ పిన్స్ అంటారండి వీటిని. ఇవి ఎక్స్ట్రా నీడిల్స్, అర్థమైంది కదా, ఎక్స్ట్రా నీడిల్స్ అంటారు. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, బిగ్ మోల్స్, బ్లీడింగ్ స్పాట్స్, సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఐస్ దగ్గర ఇవన్నీ యూజ్ చేయకూడదండి. స్కిన్ ఇరిటేషన్ అయితే ఇమీడియట్లీ స్టాప్ చేయాలి. ఇప్పుడు నేను క్లీనింగ్ పిన్స్ తీసుకొని మోల్ రిమూవల్ పెన్కి సెట్ చేస్తున్నాను. చూడండి, ఇది వెయిట్ 200 గ్రామ్స్, 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ ఉండొచ్చండి. ఇటు సైడ్ చూస్తే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. క్లీనింగ్ పిన్స్ తీసుకొని మోల్ రిమూవల్ పెన్కి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది యూజ్ చేసే ముందు స్కిన్ క్లీన్ అండ్ డ్రైగా ఉండాలండి. పెన్ని లో మోడ్లో స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా ఫేస్ మీద అస్సలు ట్రై చేయకండి ఫ్రెండ్స్, ముందు హ్యాండ్ మీద టెస్ట్ చేయండి. మోల్ మీద అంటే పుట్టి మచ్చలు 2-3 సెకండ్స్ టచ్ చేసి వదిలేయండి, కంటిన్యూస్గా టచ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? క్లీనింగ్ పిన్స్ని మోల్ రిమూవల్ పెన్కి సెట్ చేశాను. చూడండి, ఓకేనా? చాలా ఈజీ అండి, టెన్షన్ పడకుండా చేయండి, ప్రాబ్లం ఏముండదు. అక్కడ పవర్ బటన్ ఉంటుంది కదండి, అది 3 సెకండ్స్ నొక్కి పట్టుకుంటే ఆన్ అవుతుంది. పవర్ బటన్స్ పైన లెవెల్స్ ఉంటాయి చూడండి, బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ నొక్కి పట్టుకుంటే తగ్గుతాయండి. అక్కడ ఆన్ బటన్ కింద చూడండి, అక్కడ లైట్ ఉంది కదా, గ్రీన్ కలర్ లైట్, ఆ లైట్ కానీ ఆగిపోయి రెడ్ కలర్ లైట్ కానీ వస్తే అది ఛార్జింగ్ అయిపోతుంది అని అర్థం అండి. ఇది వాడేటప్పుడు నొక్కి పట్టుకుంటే లేజర్ బయటకు వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది నేను క్లారిటీగా చూపిస్తానండి, నా స్కిన్ మీదే చూపిస్తాను. పుల్లుపుర్లు, పుట్టుమచ్చలు దీని ద్వారా తీసేయచ్చండి. ఇది పుల్లుపురికి అంటే మోల్స్ అండి, దానికి టచ్ అయితే స్పార్క్ అనేది బయటకు వస్తుందండి. స్కిన్ మీద ట్రై చేసి చూపిస్తాను. క్లీనింగ్ పిన్ ఎలా రిమూవ్ చేయాలి అనేది మీకు డౌట్ వస్తుందని నేను మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి, ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. అంతే అండి, చాలా సింపుల్, టెన్షన్ పడకుండా చేయండి. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను చూడండి. ఇది చేయడానికి కొంచెం పేషెన్స్ కావాలండి, కొంచెం కేర్ఫుల్గా, జాగ్రత్తగా, కంగారు పడకుండా చేయండి. కంటిన్యూస్గా చేయొద్దు ఫ్రెండ్స్, జాగ్రత్తగా చేయండి. మీరు కూడా ఇంట్లో జాగ్రత్తగా చేస్తూ స్కిన్ డ్యామేజ్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. సెన్సిటివ్ స్కిన్ అయితే ఇంకా జాగ్రత్తగా చేయండి. సీరియస్ స్కిన్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా చెప్పాలంటే చిన్న స్పాట్స్కి కేర్ఫుల్గా యూజ్ చేస్తే ఓకే అని అనిపించింది ఫ్రెండ్స్. మిరాకిల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.